కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక దందాలు గతంలో మీరు ఆరోపించింది ఇప్పుడు పెరిగినాయా లేదు? అంటే శాండ్ రీచ్లకి సంబంధించి ఎక్కడైతే కొన్ని చోట్ల త్వరలో మినిస్టర్గా బల్మూరి వెంకట్. క్రాంతిభాయ్ నేను ముందు చెప్పిన ఇప్పుడు చెప్తున్నా. రైట్, ఓకే. ఎమ్మెల్సీ తర్వాత ఎంత సంపాదించారు బల్మూరి వెంకట్ అని అంటే? ఎమ్మెల్సీ అయినాక దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చే 50 లక్షలతోటి ఒక కారు తీసుకున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఐఎమ్ హ్యాపీ. మిడిల్ క్లాస్ అన్న మీరు? 100%. ఓకే, తెలియదు అన్న. క్రాంతి అనే వ్యక్తి ఉండి నార్మల్గా నువ్వు స్టెప్ బై స్టెప్ నార్మల్గా ముందు ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ దాని తర్వాత ఇంకో ఛానల్లో ఉండు, దాని తర్వాత ఒక సొంత ఛానల్ పెట్టుకొని నువ్వు అప్గ్రేడ్ అయితే తప్పలేదు క్రాంతి.